బండి వెనక బండి కట్టి 16 బండ్లు అమ్మాన తెలంగాణ అని పాట పాడిన గద్దర్ గారు ఈరోజు లేకపోవడం తెలంగాణ ప్రజలకు ఎంత బాధాకరమైన విషయం అంటే ప్రతి ఒక్క పౌరుడు మన గద్దర్ గారి ఆశయాల సాధన కోసం పోరాడాలని మాత్రం ఈరోజు నేను మనవి చేస్తున్నాను. ఈరోజు గద్దర్ గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ జోహార్లు జోహార్ జోహార్ గద్దర్ గారు జోహార్ జోహార్. ఈరోజు పేద ప్రజల యొక్క గొంతుకైనటువంటి పాటను తూటాగా పేల్చినటువంటి గద్దరన్న మన మధ్య లేననేది చాలా బాధాకరం. ప్రతి పాట ఉన్నంత వరకు ఉద్యమాలు ఉన్నంత వరకు ఉద్యమాల రూపంలో పాట రూపంలో ఈరోజు గద్దర్ అనే వ్యక్తి, గద్దర్ అనే మహోన్నత వ్యక్తి ఈరోజు ఆ పాట రూపంలో బతికే ఉంటాడు, సజీవంగా ఉంటాడు అనేసి మేము భావిస్తూ ఉన్నాం. బాధాకరం. బుల్లెట్ తీసే బతకడనే చెప్పారు కనుక మొన్న ఆ ఓపెన్ హార్ట్ సర్జరీ కావడం ద్వారా బుల్లెట్ తీయాల్సిన పరిస్థితి వచ్చింది. అందరైతే అప్పుడే అనుకున్నారు బుల్లెట్ తీసినప్పుడే కష్టంగా ఉంటుంది పరిస్థితి అనేసి. సో నేను ఉస్మాన్ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ నుంచి మాట్లాడుతున్నాను. సో మాకు గద్దర్ అన్న అంటే మా అభిమానం, మాకు చాలా అభిమానం. ఇంకోటి మా తెలంగాణ రావడం అంటే గద్దర్ అన్న లేకుంటే అసలు తెలంగాణ రావడం అనేది ఇంకొక 5-6 సంవత్సరాలు పడడానికి కష్టమే. తెలంగాణ రాదు. తెలంగాణ రావాలంటే గద్దర్ అన్న. ఆయన పాటలైనా కానీ స్ఫూర్తి అయినా కానీ ఆయన చాలా చదువుకున్న వ్యక్తి, చాలా మేధావి. మా యొక్క రైట్స్ కోసం చాలా కొట్లాడిండు. ఆయన ఎప్పుడు తన స్వార్థం చూసుకోలేడు. ఎప్పుడైనా ప్రజల కోసం నేను, నా ప్రజల కోసం నేను ప్రజలైతే నేను. అది మా గద్దర్ అన్న అంటే ఇక తన ఇంతమంది పాటలు పాడినారు, ఇంతసేపు మీరు చూసినారు, కానీ ఆ వైబ్ వచ్చిందా మీరు చెప్పండి? గద్దర్ అన్న అంటే అది. మళ్ళీ ఇంతమంది వాడినంతసేపు రాని పాటలు ఉన్న వైబో ఇప్పుడు డీజేలో పెట్టగానే వస్తుంది. అది మా గద్దర్ అన్న పాట. అసలు గద్దర్ అన్న పాట అంటేనే సామాన్యునికి ఒక హక్కుల పోరాటం అంటేనే గద్దర్ అన్న. అసలు గద్దర్ అన్న లేనిది పాట ఉండదు, పాట లేనిది గద్దర్ అన్న ఉండడు. ఎప్పుడన్నా తెలంగాణ కోసం కొట్లాడాలన్నా లేకపోతే మానవత్వం కోసం కొట్లాడాలన్నా మా గద్దర్ అన్ననే. అటువంటిది నిన్న సాయంత్రం న్యూస్ వచ్చింది, మా ఫ్రెండ్ సడన్గా స్టేటస్ పెట్టి ఇంట్లో గద్దర్ అన్న చనిపోయినది. అసలు నిజంగా అన్బిలీవబుల్. మళ్ళీ గూగుల్లో కొడితే అరే అవునా అని చెప్పి తెలిసింది. అసలు నిన్నటి నుంచి అసలు సందర్భం ఎట్లుందంటే అసలు నిజంగా ఇదేనా. ఇప్పుడు వస్తున్న కొత్త స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్ఫూర్తి అనేది లేదు. ప్రతి ఒక్కరు ఎవ్రీవన్ ఈజ్ థింకింగ్ నేనేం చేస్తా, నేను మంచి జాబ్ రావాలి, నా లైఫ్ సెటిల్ అవ్వాలి, ప్రతి ఒక్కరికి స్వార్థం అయిపోయింది.